నాకు కొంచెం కోపం ఎక్కువండి. దాన్నే మెడికల్ భాషలో బీపీ అంటూ ఉంటారు. అది ఈ మధ్య ఎక్కువైందేమో అనుకోని హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ మహాలక్ష్మి అయ్యర్ అని ఒక తమిళియన్ ఆవిడ ఎప్పుడూ నా బాడీ చెకప్ చేస్తూ ఉంటారు. ఆవిడని అడిగారు, "బాబు నువ్వేం తింటావని?" "ఏం తింటాను మేడం, చికెను, మటను, ఫిషు, ప్రాను ఇవన్నీ ఎగ్స్ తింటానంటే." "ఇవన్నీ ఓకే బాబు, కాయగూరలని, ధాన్యాలని, కూరగాయలని, పళ్ళని, ఫలములని, కాయగూరలని, పప్పు దినుసులని, ధాన్యాలని విన్నావా?" అన్నారు. "విన్నాను మేడం, కాకపోతే మర్చిపోయాను మేడం" అన్నాను. "అది నువ్వు మర్చిపోతే మీ వాళ్ళు నిన్ను మర్చిపోవాల్సి వస్తుందన్నారు." నాకు ఒకేసారి భయమేసింది. అంటే మరి 40స్‌లోకి వస్తున్నాం కదండీ! కాస్త బండి స్పీడ్ తగ్గించమని చెప్పారు. ఆవిడేమన్నారంటే, "నాన్ వెజ్ తిను బాబు, కాకపోతే తక్కువ తినమని" చెప్పారు. కాబట్టి ఇక నుంచి వారంలో 7 రోజులు కాకుండా ఓన్లీ 4 రోజులు మాత్రమే నాన్ వెజ్ తింటాను. మిగతా 3 రోజులు వెజ్ తింటాను. ఆ వెజ్ తినేటప్పుడు దాని యొక్క పుట్టు పూర్వత్రాలు, దానివల్ల వచ్చే మనకు పోషకాలేంటో మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. మీరు కూడా అన్ని రకాలు తినండి, ఆనందంగా ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.